జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. బీజేపీతో పొత్తు అంశం మీద, రెండో విడత అభ్యర్థుల మార్పు చేర్పుల మీద, పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం మీద, వీటన్నిటి మీద చర్చించారు. అండ్ మరీ కీలకంగా 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి అనే ఆలోచనను చంద్రబాబు గారు ముందుంచారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ ఆలోచన చేయడానికి కారణం ఒక చోట ఏమైనా కనుక ఓడిపోతామేమో అని చెప్పి భయం, ఆందోళన. కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ భయాన్ని, ఆందోళనలు చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారట. ఎక్కడైనా ధైర్యంగానే ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనలో భయం ఉంది అంటే క్యాడర్లోను ప్రజల్లో కూడా, క్యాడర్కి ప్రజలకు పరిచయం అయిపోతాం. అలా చేయకూడదు. 2 చోట్ల పోటీ చేశావు అంటే గెలుపు మీద నమ్మకం లేకుండానే అలా చేస్తారు అని జనసేన టీడీపీ కూటమికి కూడా మంచిది కాదు. జగన్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అవుతుంది. ఒక్కచోటనే పోటీ చేయి అని చెప్పి చంద్రబాబు చెప్పడమే కాదు, ఇప్పుడు నేను ఒక చోటే చేస్తున్నాను, లోకేష్ ఒక చోటే చేస్తున్నారు. 2 చోట్ల పోటీ చేయడం అంటేనే ఓటమికి సంకేతం అనుకుంటారు. తెలంగాణలో చూసాం కేసీఆర్ పరిస్థితి అట్లే. సో వద్దు, అలా చెయ్యకు అని చెప్పి ఒక దగ్గరే అని ఆ నియోజకవర్గం ఏది మంచిగా ఉంటుందో చూసుకో అని చెప్పి చంద్రబాబు సలహా కూడా ఇచ్చి మొత్తం మీదైతే డిసప్పాయింట్ చేసి పంపించారట. అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 24 నియోజకవర్గాల్లో ఆయన ఒక చోట పోటీ చేయాలో, 2 చోట్ల పోటీ చేయాలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సరే, కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పకపోవచ్చులేండి. బట్ అధికార వైసీపీ నుంచి వచ్చే విమర్శ, నువ్వు ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు నిర్ణయిస్తారు అని వాళ్ళు ఏదైతే విమర్శ చేస్తారో ఆ విమర్శ నిజమని చెప్పి ఇటువంటి సందర్భంలోనే బయటపడుతూ ఉంటుంది. అండ్ ఆ 24లో కూడా చాలామంది టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు అని వైసీపీ చేసే విమర్శను నిజం చేసుకుంటూ భీమవరం నుంచి పూల అంజిబాబు అంటే పుల రామాంజనేయులు, పి రామాంజనేయులు అని ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే, 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే. అంటే 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, 2014లో టీడీపీ ఎమ్మెల్యే. గంటా శ్రీనివాసరావు కదా, గంటా శ్రీనివాసరావుకి వియ్యంకుడు టీడీపీ. సో తను భీమవరం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం దాదాపు ఫిక్స్. టీడీపీ వాళ్ళు జనసేనలోకి పోయి ఇంక ఇట్లాంటి సీట్లు ఎన్ని తేలుతాయో చూడాలి. బట్ ఓవరాల్గా మరికొన్ని గంటల్లోనే ఆల్మోస్ట్ బీజేపీతో పొత్తు మీద క్లారిటీ వస్తే ఆ తర్వాత వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంతో పాటు టీడీపీ జనసేన మలివిడత అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు.